మోషన్స్ గురించి. మోషన్ అంటే మూవింగ్ ఆబ్జెక్ట్ని మనకి కొద్దిగా ఒక మోషన్లో ఉందని చెప్పుకుంటాం అవునా. ఇప్పుడు మన డైలీ లైఫ్లో చాలా చూస్తాం. ఫ్యాన్ మూవింగ్, మనందరం మూవ్ అవుతూ ఉంటాం, అటు ఇటు కదులుతూ ఉంటాం. ద బెస్ట్ ఎగ్జాంపుల్. వెహికల్స్ మూవ్ అవుతూ ఉంటాయి, ఏరోప్లేన్ మూవ్ అవుతూ ఉంటుంది అవునా. మనం డైలీ బోలని అబ్జర్వ్ చేయొచ్చు. అబ్జర్వ్ చేస్తే మనం ఇప్పుడు మోషన్ గురించి స్టడీ చేయాలి అంటే, మోషన్ గురించి స్టడీ చేయాలంటే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇక్కడ మోషన్ ఈజ్ రిలేటివ్ అని చెప్పాలి. ఇది ఒక టర్మ్. రిలేటివ్ అంటే ఏంటని తెలుసుకోవాలి. మోషన్ ఈజ్ ఏ రిలేటివ్. ఇక్కడ నేను ఇది నా హట్, ఇది ఒక హట్. చూడండి, నేను మూవ్ అవుతున్నాను. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. నేను ఇలా నడుచుకుంటే వెళ్తున్నాను కదా. ఈ హౌస్ ఏ సైడ్ ఉంది ఇప్పుడు? రైట్ సైడ్ ఉంది కదా. సరే, మరి ఇటు నుంచి మూవ్ అవుతే లెఫ్ట్. మరి అది అక్కడే ఉంది కదా. నువ్వు లెఫ్ట్ అన్నావు, ఒకసారి రైట్ అన్నావు. ఈ డైరెక్షన్లో వచ్చినప్పుడేమో లెఫ్ట్ అన్నావు, ఈ డైరెక్షన్లో వెళ్తున్నట్టేమో ఇది రైట్ కింద కనపడుతుంది. దీన్ని మోషన్ ఇస్ రిలేటివ్ అంటారు. మన మూమెంట్లో ఉండటం వల్ల మనకి దీని సిచ్యువేషన్ మనం కరెక్ట్గా చెప్పలేకపోతున్నాం. అది చూసే అబ్జర్వర్ని బట్టి ఉంటుంది మళ్ళీ, అవునా కదమ్మా. సో నెక్స్ట్ వన్ ఇంకోటి చెప్పాలంటే, ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్లీ టైం ఎంత అయింది? ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 10, 11 అవుతుందా? 10:30 అట్లా అవుతుంది కదా. అదే అమెరికాలో ఎంత అవుతుంది? నైట్ ఉంటుంది. ఇప్పుడు మనకి డే కదా, వాళ్ళకి నైట్. ఎందుకు డే అండ్ నైట్ వచ్చింది? ఎర్త్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్ కాదు, రొటేటింగ్ ఇట్ సెల్ఫ్. దాని చుట్టూరు దాన్ని తిరగడం అనేది జరుగుతుంది. ఇది కూడా మన మోషన్ ఇదే రిలేటివ్. నువ్వు వ్యాన్లో వెళ్తున్నావు, లేకపోతే ట్రైన్లో వెళ్తున్నావు. బయట అబ్జర్వ్ చేస్తే, బయట ఒక ట్రైన్ అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటుంది? అది రెస్ట్ పొజిషన్ ఉంటుంది, కానీ మనం రెస్ట్ పొజిషన్లో ఉంటుంది. దాన్ని కూడా మనం ఏమనొచ్చు? మోషన్ రిలేటివ్. సరే, నౌ యు ఆర్ సిట్టింగ్, యు ఆర్ ఇన్ రెస్ట్ పొజిషన్. నువ్వు నన్ను అబ్జర్వ్ చేసినా, నేను నిన్ను అబ్జర్వ్ చేసినా, we are in rest, but we are moving because earth is moving around the sun. ఇప్పుడు మనం మూవ్ అవుతున్నాం అనుకో, దాని రిలేటివ్ మోషన్. ఇప్పుడు నువ్వు ఒక ట్రైన్లో మూవ్ అవుతున్నావు అనుకో, అప్పుడు నీకున్న మోషన్ ఏమంటారు? రిలేటివ్ మోషన్. ఎందుకంటే ఎర్త్ మూవ్ అవుతుంది, నువ్వు కూడా మూవ్ అవుతున్నావు. నీకున్న మోషన్ అనేది రిలేటివ్ మోషన్ అవుతుంది. ఇట్స్ క్లియర్ అన్నాడు. సరే, ఇక్కడ సో మూవింగ్ ఆబ్జెక్ట్, ఒక బాడీ మూవ్ అవుతుంది. ఇప్పుడు ఏ బాడీ ఈజ్ మూవింగ్, it changes its place continuously with the time. Motion is said to be, ఏం చెప్పొచ్చు? a body in motion. Then we can say that it changes continuously with the time from one place to other. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఆబ్జెక్ట్ మూవ్ అవుతుందంటే దాన్ని ఏమనొచ్చు? దాని ప్లేస్ని చేంజ్ చేసుకుంటే వెళ్తుందంటే దానికి ఏమన్నా చెప్పొచ్చు? మోషన్ ఉందని చెప్పొచ్చు. సో ఇక్కడ నేను పర్సనల్గా చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఈజ్ సెట్ టు బి ఇన్ మోషన్. ఇట్ కంటిన్యూస్లీ చేంజ్ ఇట్స్ పొజిషన్ విత్ ద టైంతో పాటు దాని డిస్టెన్స్ని చేంజ్ చేసుకుంటా పోతే దాన్ని ఏమనొచ్చు? మోషన్. సరే, ఈ మోషన్లో అది స్లోగా మూవ్ అవుతుందా, ఫాస్ట్గా మూవ్ అవుతుందా తెలుసుకోవాలనుకుంటే నాకు ఇవి తెలుసుండాలి. వాట్ ఈజ్ ది డిస్టెన్స్, వాట్ ఈజ్ డిస్ప్లేస్మెంట్, స్పీడ్ అండ్ వెలాసిటీ. వీటి ద్వారానే మనం దేన్ని డిఫైన్ చేసుకుంటాం, దేని గురించి తెలుసుకుంటాం? మోషన్ గురించి తెలుసుకుంటాం. సరే, మోషన్ గురించి తెలుసుకునేటప్పుడు ఫస్ట్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పు. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చెప్పాను కదరా, మోషన్ గురించి తెలియాలంటే కంపల్సరీ ఏం తెలియాలని చెప్పాను? డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, స్పీడ్, వెలాసిటీని బేస్ చేసుకుని మోషన్ని మనం స్టడీ చేస్తాం. స్టడీ చేసేటప్పుడు నేను చెప్పాను, ఏ బాడీ ఈజ్ సెట్ టు బి ఇన్ మోషన్. ఏ బాడీ ఈజ్ సెట్ టు బి ఇన్ మోషన్ వెన్ ఇట్స్ పొజిషన్ changing continuously that time. దాని పొజిషన్ చేంజ్ అవుతుంటుంది.
ఇప్పుడు ఇక్కడ ఉంటే ఇంకో చోట ఇక్కడ ఉంటుంది, ఇంకో చోట ఉంటుంది, అప్పుడే మూవ్ అవుతూ ఉంటుంది. మూవ్ అవుతుందంటే దానికి మోషన్. అదే చెప్పాను, ఏ బాడీ సెట్ టు బి ఇన్ మోషన్ వెన్ ఇట్స్ పొజిషన్ చేంజింగ్ కంటిన్యూస్లీ విత్ ద టైం రిలేటివ్ టు ద అబ్జర్వర్. నేను ఒక అబ్జర్వర్తో మాత్రమే చెప్పగలను, తర్వాత నేను చెప్పలేను. అదేనా, అబ్జర్వ్ చేసే వ్యక్తిని బట్టి దాని మోషన్ డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది. సరే, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఒక రాయి తీసుకున్నా, ఒక స్టోన్ తీసుకుని దాన్ని ఎయిర్లోకి త్రో చేశాను అని 3 పొజిషన్సే చెప్తున్నా. 3 పొజిషన్లో ఈ పొజిషన్లో ఇలా ట్రావెల్ అయ్యి ఇలా పడింది కదా, దిస్ ఈజ్ ద పాత్ ట్రావెల్డ్ బై ద ఆబ్జెక్ట్ ఆర్ స్టోన్ ఈజ్ కాల్డ్ ఎ డిస్టెన్స్. చూసారా, ద పాత్ విచ్ ట్రావెల్డ్ బై ద బాడీ ఈజ్ కాల్డ్ ఎ డిస్టెన్స్. The distance is the length. The path traveled by the body is called distance. The shortest distance between the 2 points. And A నుంచి ట్రావెల్ అయ్యి B తో పడిపోయింది కదా, దీన్ని డిస్ప్లేస్మెంట్ అంటారు. డిస్ప్లేస్మెంట్. ఈ రెండు తెలియాలి. డిస్టెన్స్ అంటే ఏంటో తెలియాలి, డిస్ప్లేస్మెంట్ ఏంటో తెలిస్తే కనుక నువ్వు దేని గురించి మాట్లాడచ్చు, స్పీడ్ అండ్ వెలాసిటీ గురించి మాట్లాడగలుగుతావు. సో ఇక్కడ ఒక సమ్ టైమ్స్ వాట్ ఈస్ ద డిస్టెన్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అని అంటారు. డిస్టెన్స్ ఈజ్ ద లెంగ్త్ ఈజ్ ట్రావెల్డ్ బై ద బాడీ, ద పాత్ ట్రావెల్డ్ బై ద బాడీ. డిస్ప్లేస్మెంట్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్. అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఉన్న డిస్టెన్స్ ఏమనొచ్చు మనము, డిస్ప్లేస్మెంట్ అనొచ్చు. ది డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టార్ క్వాంటిటీ, ఎందుకంటే దీనికి డైరెక్షన్ ఉంది. వెక్టార్ క్వాంటిటీ అంటే డెఫినేషన్ చేసా, వెక్టార్ ఈజ్ ఏ క్వాంటిటీ హ్యావ్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్. వెక్టార్ ఈజ్ ఏ క్వాంటిటీ హ్యావ్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్. దిస్ ఈజ్ ఏ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, సారీ, డిస్ప్లేస్మెంట్ అంటే ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ అంటే ఏంటి, it's have direction and magnitude. This is scalar quantity. Scalar quantity have only magnitude but not direction. చూడ డైరెక్షన్ ఇక్కడ డైరెక్షన్ లో ఉంటే ఇక్కడ ఒక డైరెక్షన్ లో ఉంది, ఇక్కడ డైరెక్షన్ లో ఉంది. డైరెక్షన్ మనం చెప్పగలుగుతున్నాం, కానీ ఇక్కడ ఎవ్రీ టైం ఎవ్రీ పాయింట్ దగ్గర దీని పొజిషన్ చెప్పవచ్చు. ఇక్కడ ఎవరి పాయింట్ దగ్గర దాని పొజిషన్ చెప్పలేదు, ఎందుకంటే దిస్ ఇస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిస్టెన్స్ అండ్ డిస్టెన్స్. దీనికి SI యూనిట్స్ ఉంటాయి. SI యూనిట్స్ ఏంటంటే మీటర్స్, దీనికి కూడా మీటర్స్ SI యూనిట్స్. కానీ ఇక్కడ చూడండి, ఇది వెక్టార్ క్వాంటిటీ, వేర్ ఇట్ ఈస్ స్కేలార్ క్వాంటిటీ. దిస్ ఈస్ ద డిఫరెన్సెస్ కూడా అడుగుతా ఉంటారు. సరే, మీకు బాడీ మూవ్ అవుతున్నాను, అది ఒక కర్వ్డ్ పాత్లో మూవ్ అవుతాం వల్ల దీని స్పీడ్ అవుతే ఉంటుంది, దీని మూవ్ ఉంటుంది. ఏది ఈ పాత్ ఎలాంగ్ విత్ ద పాత్ ఉంటుంది, మోషన్ ఆఫ్ ద బాడీ ఇలాంగ్. కానీ దీని స్పీడ్ మాత్రము చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ స్పీడ్ అనే దాన్ని టర్మ్ యూజ్ చేసేసారు. స్పీడ్ అంటే ఏంటో మళ్ళీ మనం డిఫైన్ చేద్దాం. స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్. రేట్ ఆఫ్ చేంజ్. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను చూడండి, డిస్టెన్స్ యూజ్ చేసుకుని నేను ఏది డిఫైన్ చేశాను, మనం స్పీడ్ డిఫైన్ చేసి స్పీడ్ని డిఫైన్ చేయగలిగాను. స్పీడ్ ఈజ్ ఏ rate of change of distance. Rate of change of distance. Just listen. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అని ఉంది కదమ్మా. డిస్ప్లేస్మెంట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్ప్లేస్మెంటే కదా, ఇది షార్టెస్ట్ డిస్టెన్స్ కదా ఒక బాడీ ట్రావెల్ చేయడానికి. ద పాత్ దట్ ట్రావెల్ బై ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఇస్ కాల్డ్ వాట్, డిస్ప్లేస్మెంట్. దీన్ని ఏమంటారు అసలు, వెలాసిటీ. వెలాసిటీ అంటే ఏంటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఇస్ కాల్డ్ వెలాసిటీ. సో ఇప్పుడు మనకి రెండు తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఏమేమి డిఫైన్ చేశాను, స్పీడ్ డిఫైన్ చేశాను, వెలాసిటీ. సో దీని మోషన్ ఎన్ని రకాలుగా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఒక కండిషన్ తీసుకుందాం, ఇలా మూవ్ అవుతుంది. ఇది ఏ మోషన్లో ఉంది, సర్క్యులర్ మోషన్లో ఉంది. సో ఇక్కడ దీని యొక్క స్పీడు ఇక్కడ ట్యాంజెంట్ గీసామనుకో, ఇది సర్క్యులర్ పాత్ అంటే ఇది రేడియస్ కదా, ఈ ట్యాంజెంట్ రేడియస్లో దాన్ని వెలాసిటీ ఉంటుంది. కానీ మోషన్ మాత్రం సర్క్యులర్ మోషన్లోనే ఉంటుంది, అది ద స్పీడ్ ఆఫ్ ద చేంజ్ కాదు. అలా కాకుండా
ఒక స్లోప్, దీని ఏమంటది సార్? స్లోప్ లో ఇక్కడ బాడీ పెట్టాము, ఇది ఇలా మూవ్ అయ్యి కిందకు వస్తుంది కదా, దీని స్పీడ్ చేంజ్ అవుతుందా తగ్గుతుందా? చేంజ్ అవుతుంది, పెరిగిపోతుంది, అవునే కదా. ఇప్పుడు ఇలా కరోడ బాతులు పెట్టాను ఇట్లా, ఇక్కడ బాడీ పెట్టాను, దీన్ని ఇలా బాడీ ఇలా కదులుతూ ఉంటుంది ఇలా కంటిన్యూస్ గా, దీని స్పీడ్ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతూ ఉంటాను, ఎందుకంటే దీని డైరెక్షన్ లేదు కనుక దీని స్పీడ్, కానీ దీని డైరెక్షన్ ఉంది కనుక దీని ఏమనొచ్చు? వెలాసిటీ. మరి మర్చిపోయాను, స్పీడ్ అంటే చెప్పాను, స్పీడ్ కి డైరెక్షన్ ఉంటుందా? స్పీడ్ అంటే చెప్పాను, డైరెక్షన్ ఉంటుందా? కంటిన్యూస్లీ చేంజ్ అవుతుంది కనుక దట్ ఈస్ స్కేలార్ క్వాంటిటీ. అది కూడా చెప్పడం మర్చిపోయాను సార్, అది కూడా చెప్పేస్తాను ఒకసారి. సరే, సర్క్యులర్ మోషన్ లో మూవ్ అవుతుంది, మళ్ళీ లీనియర్ మోషన్ కూడా ఉంటుంది. లీనియర్ ఇలా కూడా ట్రావెల్ చేయొచ్చు కదా బాడీ. లీనియర్ మోషన్ అంటే డిస్ప్లేస్మెంట్ ఉంటుంది, దీనికి ఏమున్నప్పుడు అప్పుడు వెలాసిటీ ఉంటుంది. సరే, ఇప్పుడు స్పీడ్ డిస్టెన్స్, సారీ స్పీడ్, ఇంకోటి ఏం చేస్తున్నాం? స్పీడ్ అండ్ వెలాసిటీ గురించి తెలుసుకుందాం, ఓకేనమ్మా? స్పీడ్, ఇంకోటి ఏం చెప్పాను అన్న నేను? వెలాసిటీ. ఓకే, స్పీడ్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్. ఇక్కడ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ఓకే, అంతే కదా. అంటే ఇక్కడ చూడండి, ఏం చేంజ్ అవుతుంది ఇక్కడ? డిస్టెన్స్, దాన్ని నేను ఏమంటాను? డి. దేంతో చేంజ్ అవుతుంది డి అనేది? టైం తోటి. దాని టైం తో డివైడ్ చేస్తే వచ్చేదాన్నే స్పీడ్ అంటే. వెరీ సింపుల్ నాన్న. ఒక సెకండ్ కి 2 కిలోమీటర్స్ వెళ్తున్నాను, 2 కిలోమీటర్స్. సో 2 seconds కి 4 కిలోమీటర్స్. అంటే ఇక్కడ డిస్టెన్స్ ని టైం తోటి మనం కంపేర్ చేస్తాం, అంటే దీన్ని కలిపి దీని గురించి చెప్పగలుగుతాం. ఇప్పుడు అలా కాకుండా 10 kilometers 1 hour వెళ్తున్నాం, 2 hours కి ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది? 20 వెళ్తుంది, అంతే కదా. 3 hours కి 30. అంటే ఇక్కడేమో డిస్టెన్స్ తీసుకుంటున్నాము, ద టైం తోటి డివైడ్ చేస్తాం, వస్తే దాన్ని ఏమని చెప్తున్నామా? స్పీడ్ అంటున్నాము. క్లియర్గా అర్థమైందా? ఇది ఒక యూనిట్, క్వాంటిఫై చేసాము. వాడు ఏంటి? డిస్టెన్స్ బై టైం వేస్తే ఎప్పుడేమొస్తుంది? స్పీడ్ వస్తుంది. సిమిలర్ గా వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ మనం వెలాసిటీలో ఏం యూజ్ చేస్తాం? డిస్ప్లేస్మెంట్ యూజ్ చేస్తాం. డిస్ప్లేస్మెంట్ అంటే ఇక్కడ సమ్ ఎస్ అనుకో, ఎస్ బై టైం టేకెన్. ఇక్కడ వర్కింగ్ హ్యాండ్ డౌట్ ఉందా? సరే, దీని స్కేలార్ క్వాంటిటీ వెక్టర్ క్వాంటిటీ? అది స్కేలార్. ఎందుకని? దీనికి డైరెక్షన్ ఉండదు, దీనికి డైరెక్షన్, వెక్టర్ క్వాంటిటీ. ఇక్కడ డిస్టెన్స్ మెజర్డ్ ఇన్ మీటర్స్ కదా, ఇక్కడ మీటర్స్ పర్ సెకండ్ అనేది ఏమవుతుంది? యూనిట్స్ పర్ స్పీడ్. ఇక్కడ కూడా మీటర్స్ పర్ సెకండ్ అనేది ఏమవుతుంది? ఏమో అర్థమవుతుందండి? క్లియర్గా అర్థమైందా? ఇది డిఫరెన్సెస్ అడుగుతారు. ఇప్పుడు ప్రతిదాన్ని ఇంకొక మోడల్ చెప్తాం. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే యాక్సలరేషన్. ఇది యూజ్ చేస్తాం, ఈ టర్మ్ యూజ్ చేస్తాం. ఈ రెండింటిని యూజ్ చేస్తాం, స్పీడ్ వెలాసిటీని యూజ్ చేసుకుని యాక్సలరేషన్ గురించి చెప్తాం. ఎందుకు ఎలా చేద్దాం అన్నది తర్వాత చూద్దాం. ఒక 1 minute.